సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ అంటే ఏంటి? ఎక్స్రే ఎలర్జీ హాస్పిటల్. ఎక్స్రే ఎలర్జీ హాస్పిటల్ అంటే ఎలర్జీ వస్తే ఎక్స్రే తీస్తారా? ధర తక్కువ దురద ఎక్కువ. పాత పాట పాడు. పండగలా దిగి వచ్చావు ప్రాణాలై ఆర్ఫర్ రాత పాట పడము. రాలిపోయే పువ్వా నీకు ఎవరు చేశాడు? ఈ పేటకు నేనే మేసరే. ఈ పేటకు నేనే మేస్తరే పేట అన్న అవుతాయి మధ్యలో నవ్వకు. సెకండ్ ఇయర్ కావాలి. సెకండ్ ఇయర్ మోస్ట్ ఇంపార్టెంట్. జాన్ ఇది నేను నమ్మలేకపోతున్నాను. ఈ పాట మీరు చేశారు మీరు కూడా లింగి వేసుకున్నాను అనుకో. అడు ఈ పేటకు నేనే మేస్త్రి. ఈ పేటకు నేనే మేస్తరే. ఇప్పుడు సెకండ్ లైన్ పేదల వాళ్ళ మీరు పేదల పాలిట పెన్నిది. రెడీ ఫస్ట్ లైన్ నుంచి. ఈ పేటకు నేనే మేస్తరే పేదల వాళ్ళ వాళ్ళ చుట్టాలు కాదు నాన్న. మీరు పేదల పాలిట పెన్నిది. ఫస్ట్ లైన్ నుంచి రా. ఈ పేటకు నేనే మేస్తరే పేదల వాళ్ళ సాతో పాట పాడమ్మా. నాకు పాటలు రావు. నాకు వచ్చి సాతో పాడమ్మా. మీరు చెప్పండి నేను వాడతాను. సరే చాలు చాలు శ్రీవారు. నాకు అది రాదు. ఏదొచ్చాడు పాడమ్మా. సరిగానే అమ్మా పదాన్ని అబ్బా అంతే వచ్చు నాకు. ఇంకోసా. శంకరాభరణంతో స్నానం చేశారు వీరవారి రాగంతో కూరండే రాదు కీరవాణి. కీరవారి రాగంతో కూరండేస్తా. నేను అంజలి రాగంతో స్నానం చేస్తా. ఇంకా శంకరాభరణంతో చేసావు కదా. 2 నిమిషాలు వద్దు తోలు ఊడిపోద్ది. శంకరాభరణంతో స్నానం చేస్తా వేడు తీరవాణి రాగంతో కూరొండేస్తా అంజలి రాగంతో రఫాడేస్తా నిన్ను భైరవి రాగంతో భయపెట్టేస్తా. ఓకే ఇది క్లోజ్ చేసే ముందు ఆయన చేత ఆ పాట 2 లైన్లు పాడించుకున్నాం. ఓకేనా మైక్ ఆయనకి. ఈ పేటకు నేనే మేస్తరే పేదల వాళ్ళ అక్కడ అయిపోతాయి. పేదల పాలిట పెన్నిది. ఓకే ఫస్ట్ నుంచి చదువు. ఈ పేటకు నేనే మేస్తరే పేదల అదే అయిపోతాయి. ఇది పేదల పాలిట పెన్నిది. ఓకే ఫస్ట్ నుంచి చదువు. ఈ పేటకు నేనే మేస్తరే నిరుపేదల పాల వాళ్ళు పాలు పెరుగు కాదు నాన్న. సరే ఈ షో అయిపోయినప్పుడు నేను నేర్పిస్తాను. కూర్చో కంగారు పడకు. మా ఎక్స్ప్రెస్ రాజాకి వచ్చిన వాళ్ళందరికీ ముందుగా నేను ఒక భయంకరమైన జోక్ చెప్తాను. నవ్వు రాకపోయినా మీరు కిటికీలు పెట్టుకుని నవ్వాలి. అలా నవ్వితే ఎడిటింగ్ లో మీరు బాగా నవ్విన టేస్ట్ టీవీలో చూపిస్తారు. అబ్బా ఎంత పెద్ద జోక్ అనుకోవాలి జనాలందరూ. ఓకే అది ఈ షాట్స్ తీసుకోండి రా. వెరీ గుడ్. మీకు చెప్పబోయే జోక్ లాంటిది ఏంటంటే సుబ్బారావు ఓ రోజు ఒక కేఫ్ లో కూర్చుని టీ తాగుదాం అనుకున్నాడు. అరే మీ తొందర పాడు గారు ఇంకా మొదట్లో ఏం చెప్పాను రా టీ తాగలేదు. అలా తాగుతుంటే దూరంగా ఒక టేబుల్లో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారా విందాం అనుకుని మెల్లగా ఒక టేబుల్ మారాడు. అక్కడ దాకా వెళ్ళాక వాళ్ళిద్దరు టెర్రరిస్ట్ మనం బాంబు పెడదాం 14,000 మంది చనిపోతారు దాంతో పాటు ఒక గాడిద కూడా చనిపోతారు. అలా మాట్లాడుకుంటే 14,000 మంది గాడిద 14,000 మంది గాడిద 14,000 సుబ్బారావు డౌట్ వచ్చింది. ఇంకా ఫ్రస్ట్రేషన్ తో వెళ్ళి సార్ మీరు ఇందా అని చూస్తున్నారు సార్ మీరు బాంబు పెట్టి పేరుస్తా అంటారు ఇంతకీ 14,000 మంది చంపుతున్నారు. ఓకే గాడిద మంది చంపుతున్నారు సార్ అని అడిగారు. నేను చెప్పాను రా ఇలాంటి అదవులు చాలా మంది ఉంటారని. వీడికి 14,000 మంది గురించి అవసరం లేదు. వీడికి ఆ గాడిద గురించే కావాలి. ముందు వీళ్ళు వేసేద్దాం అని అన్నారు. ఇలాగా సమయ సందర్భం లేకుండా ఉన్న మ్యాటర్ వదిలేసి
దాంట్లో అస్సలు అవసరం లేని టాపిక్ ని పట్టుకుని కెలికే వాళ్ళం మనం కదా. సో అలాంటి సందర్భాలు మీకు ఎదురై ఉంటాయి. మైక్ ఎవరిని పట్టుకోవడం బరువుగా ఉంటారు. పర్లేదు, మీకోసం ఇది మాత్రం పట్టుకోలేనా? క్లాస్ రూమ్ లో సార్ క్లాస్ చెప్తూ ఉంటే ఎనీ డౌట్స్ అని అంటే, సార్ లంచ్ బ్రేక్ ఎప్పుడు అవుతుంది సార్ అని చెప్పాను. అయిపోయింది, నవ్వాలి. నువ్వు లంచ్ బ్రేక్ గురించి జరిగావా? నువ్వు పక్కన అమ్మాయికి హెల్ప్ చేద్దామని. పక్కన అమ్మాయి హెల్ప్ చేద్దామనా? నువ్వు కూడా లంచ్ బ్రేక్ వాడుతూ ఉండమ్మా. మీకోసం ఇప్పటి నుంచి ట్రై చేస్తా. బాగా తినాలమ్మా, బాగా తింటే బాగా చదువుకోగలవు. బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది. మీలాగా మంచి ఉద్యోగం వస్తే మంచి మొగుడు వస్తాడమ్మా. మీలాంటి వాళ్ళు వస్తే చాలు. అప్పుడు బలంగా ఉంటే కొట్టచ్చమ్మా అబ్బాయిని. మీకోసం అది చేయలేనా? ఏంటి అక్కడ కుమ్మడం కూడా నా కోసమేనా? కుమ్మే గర్భం ఎదిరిపోద్ది. లవర్ వచ్చి కిస్ ఇస్తా అంటే పండుగ పోయినా ఆలోచించుడా. పాట పాడిందా? ఈ పేటకు నేనే మేస్త్రి నిరుపేదల వాళ్ళ. ఎక్స్ప్రెస్ షోకి వచ్చి షో విడకుండా టీ ఎప్పుడు ఇస్తారా, బిస్కెట్స్ ఎప్పుడు ఇస్తారా చూస్తా. అరే నా పేరు చెప్పాడు, 2 బిస్కెట్లు ఎక్స్ట్రా ఇవ్వండి రా. ఫ్రెండ్ తో గాసిప్ చేస్తున్నప్పుడు తన డ్రెస్ గురించి మాట్లాడుకుంటూ గాసిప్ మొత్తం మర్చిపోయి డ్రెస్ మీదే మాట్లాడుకుంటాం. అయిపోయి ఉంటుంది పాటికి. సాధారణంగా లేడీస్ ఎక్కువ గాసిప్ చేసుకుంటారంట. అంటే ఈ మధ్యన అబ్బాయిలు ఎక్కువ చేసుకుంటారు, అది వేరే విషయం. ఏ టాపిక్స్ ఉంటాను అంటే తను క్లాస్ కి వేరే అతను బైక్ మీద వచ్చిందంట, అతను ఎవరో కూడా తెలియదు, బస్ స్టాప్ లోనే ఉంటుంది, కాలేజ్ కి రావట్లేదు, తను క్లాస్ స్టార్ట్ అయినా కానీ. ఎక్కువ భయపడుతున్నారు. అంటే నాకు కూడా సాధారణంగా తెలిసేది కాదు. అంటే ఇప్పుడు కాలేజ్ లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు క్లాస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అనేతారు. అంతా బాగానే ఉన్నాం కదా మనం, ఏమైనా తేడా ఉంటాయి, తలగాలేస్తాం, ఏం లేదు అంత అయినా కూడా వీళ్ళందరూ నవ్వుకున్నారు. ఇది ఏంటో ఈ కాన్సెప్ట్ తెలియదు, నేను తెలుసుకుంటాను నేను ఎప్పటికైనా. బండి వచ్చి ఎద్దును గుద్దినప్పుడు బండి మీద ఉన్న వాళ్ళకి ఏమైంది అడగకుండా ఎద్దుకేమైందిరా అని. తప్పులేదు, అడగచ్చు. వీళ్ళు ఎద్దులా నడిపి ఎద్దులు గుద్దినప్పుడు ఎద్దుకేమో కనుక్కోవద్దామా ఎద్దులాగా. హాస్టల్లో ఉన్నప్పుడు హాస్టల్లో దొంగలు పడ్డారు, బ్యాగ్ మొత్తం అన్ని కొట్టేశారు. ఫ్రెండ్ వచ్చి అందులో నా ఇన్నర్ వేర్ పెట్టాను కదా, అది కూడా కొట్టుకుని వెళ్ళిపోయారా. అది అంత పవిత్రమైనదా? మా తాతగారి చేత వారసత్వంగా వస్తుంది. ట్రాఫిక్ పోలీసులు పట్టుకొని చలాన్ రాస్తే ట్రాఫిక్ మామని అడుగుతారు కదా, మామ కూతురు అర్థం కాలేదన్న. ట్రాఫిక్ పోలీసులు పట్టుకొని నిన్ను చలాన్ రాసిరు. చలాన్ గురించి పట్టించుకోకుండా మామ కూతురు అప్పుడు గ్యారంటీగా ఆ పెళ్లి అదంతా ఏదైతే అది స్టేషన్ లో స్ట్రైట్ ఆర్ట్ తీసుకుని స్టార్ట్ చేస్తారు. భయ మనం ఇంట్లో డిన్నర్ చేసేటప్పుడు వేరే వచ్చి టీవీలో హార్ట్ కార్డ్ వస్తుందని చెప్పినప్పుడు బాత్రూమ్ క్లీనర్. ఓహో వెస్టర్న్ స్టైల్. ఫ్రెండ్స్ ఇద్దరు సీరియస్ గా గొడవ పడుతుంటే మధ్యలో ఫ్రెండ్ వెళ్ళి ఏమి షెడ్ బాగుందో ఎక్కడ ఉన్నావని అడుగుతుంది. ఓకే నవ్వండి. ఇల్లు కానీ ఒక ఏడుస్తుంటే అగ్గిపెట్టి అడిగిందంట మీలా. ఒక బాయ్ ఫ్రెండ్ ని ప్రపోజ్ చేయడానికి వెళ్తే మధ్యలో బ్యూటిఫుల్ బాయ్ ఇంకో అందమైన బాయ్ ఫ్రెండ్ రావడం. ఒక బాయ్ ఫ్రెండ్ ని ప్రపోజ్ చేయడానికి వెళ్తుంటే ఇంకో బ్యూటిఫుల్ బాయ్ ఫ్రెండ్ వచ్చి హాయ్ అన్నాడా. ఒక బాయ్ ఫ్రెండ్ ని ప్రపోజ్ చేయడానికి వెళ్తే మధ్యలో ఇంకో బ్యూటిఫుల్ బాయ్ ఫ్రెండ్ రావడం, ఇంకొకరు దొరకడం. బాహుబలి 2 నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతోంది. 500,000 నోట్లు క్యాన్సిల్ చేశారు. రోడ్డు పైన యాక్సిడెంట్ ఒకటి ఏడుస్తుంటే ఆయన బండి కలర్ బాగుందిరా అని ఇంకోటి అన్నప్పుడు లాభం లేదు. గురుగారు మీరు పాట పాడాల్సింది మంచి ఇప్పుడు పాడతాడు ఫుల్ లెంత్. ఫస్ట్ పాట బ్రదర్ మ్యూజిక్ రాను. ఈ పేదల పాలిటి ఈ పేటకు నేనే మేసే నిరుపేదల పాలిటి ఎనిమిది కాదయ్యా
ఎనిమిది అంటే చిత్రము, పెన్ ఇది. నీళ్ళలో ఒక అమ్మాయి పడి గిలగిలా కొట్టేసుకుంటుంటే కాపాడితే కిసిస్తుందా అగ్గిస్తాను ఆలోచించు. నీళ్ళల్లో అమ్మాయి పడి గిలగిలా కొట్టుకుంటుంటే కాపాడితే కిసిస్తుందా అగ్గిస్తుందా అని ఆలోచిస్తున్నారండి లక్షడు. ఆ రెండు ఇచ్చే చోటే చేత్తో ఇస్తుంది అన్న. మీ వాయిస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సార్ నుంచి. వెరీ గుడ్. ఇది మళ్ళీ ఒకసారి పాట పాడాను. मैंने देखा तो ये जहाना प्यार होता है दीवाना सनम. నేనే దేకాతో కాదా తూజే దేకాతో. तुझे देखा तो ये जाना सनम. నుంచి ఒక చేత్తో పాట ఇలా మైపడుతుంటే షారుఖ్ ఖాన్ తుజే దేకా. तुझे देखा तो భయ్యా నేను రైటర్ తీసుకుంటున్నా అన్నట్టు అది తుజే దేకా. నీకు హీరోయిన్ కావాలి కదా, నేను తీసుకొస్తా ఒక్క నిమిషం. యూ వాంట్ ఎ హీరోయిన్, ఐ విల్ గెట్ యూ బై హీరోయిన్. तुझे देखा तो ये जाना सनम. మళ్ళీ ఫైనల్. तुझे देखा तो ये जाना सनम. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. గురువు గారి పాటతో ఈ ఫస్ట్ లెవెల్ ఫినిష్ చేస్తాం. ఉప్పు కప్పురమ్మ చెప్పు. ఉప్పు కప్పు రంబు నక్క పోలిక నుండి చూడ. ఉప్పు కప్పు నక్కల్లాగా ఉండవు అన్నది ఒక్క పోలిక రెండు. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండి చూడ చూడ రాచులు చూడ. రాచులు కాదా రుచులు. రకుల్ ప్రీత్ సింగ్ వాళ్ళు కాదు రుచులు. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండి చూడ చూడ రుచులు చూడ. రుచులు చూస్తూనే ఉంటాం అలాగా. సరే పాట పాడమని. ఈ పేటకు నేనే మేసర్ నిరుపేదల పాలిటి ఎన్నిటి. ఏంటి ఇంత బాగా పాడుతున్నాడు.